సో గాయస్ కరెంట్లీ నేను మరవంతే బీచ్లో ఉన్నాను. వీడు నా నెఫ్యూ. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. హౌస్ ట్రిప్ ఇక్కడ రాక్ బీచ్ అన్నమాట ఇది. ఓకే, సో యూ కెన్ ఆల్ సీ అనమాట రాక్స్ అండ్ ఆల్ వెరీ నియర్. వెరీ నియర్. ఫోర్టా కాదు, సీ జస్ట్ ఫిషింగ్ కేవలం. సో కరెంట్లీ ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం రా? గోకర్ణలో ఉన్నాం. గోకర్ణ మెయిన్ బీచ్ ఇది. యా, అండ్ యాక్చువల్లీ 5 PM టెంపుల్ ఓపెన్ అంట. సో గ్యాప్లో బీచ్కి వచ్చాము. సో సన్సెట్ టైంలో ఇట్స్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంది బీచ్ అయితే. చాలా క్లాస్ బీచ్. క్లాస్ బీచా? యా, వర్త్. వాట్ ఎల్స్ డు యూ హ్యావ్ టు సే రా శ్రీకర్? ఎలా ఉంది బీచ్ అయితే? మంచి ఫీల్స్ వస్తున్నాయి. ఫీల్ గుడ్ బీచ్, మంచి వైబ్ కూడా ఉంది. ఓకే, అండ్ ఫస్ట్ టైం మనం కూడా గోకర్ణకి రావడం. సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ టైం. still feels like first time, huh? And also 5 PM once temple open అయ్యాక దర్శనం చేసుకొని then we'll check in into the hotel. ఆ తర్వాత ఇంకా కరెక్షన్ హోటల్ కాదు, రిసార్ట్. రిసార్ట్. ఆ తర్వాత విల్ బి జస్ట్ ప్లానింగ్ రేపటికి. అండ్ ఆల్సో గోవాలో వెళ్ళి ఏ ప్లేసెస్ తిరగాలి, ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి అనేది ఐ థింక్ ఇవాళ మోస్ట్లీ ఇవాళ నైట్ ఆర్ రేపు డిసైడ్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వాటర్ బాటిల్ వచ్చారా? చాలా నా పచ్చడి చెప్తే అక్కడ వాడదాం. क्या बोले? कंफर्टेबल नहीं है. कंफर्टेबल नहीं. तो क्या करें? ఆయన అడుగుతున్నారు కదా, కంఫర్టబుల్ नहीं कैसे आ जाते हैं. So guys, currently in Goa. So just checked in into the hotel. So ఒకసారి క్విక్ రూమ్ టూర్ ఇస్తాను మీకు, చూడండి. యాక్చువల్లీ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ బుక్ చేసుకున్నాం అందరం కలిసి. సో ఐ జస్ట్ షో యూ ద బీచ్ వ్యూ. చూడండి, చాలా బాగుంది. తాత పోయినప్పుడల్లా కళ్ళు కట్టించాడు, చిప్స్ చేశారు.
ఏం లేదు సాయిరామ్. మనం ఎప్పుడు రాము. నేను ఇట్లా హైట్ లో కూర్చో అక్క, దిగేస్తా హైట్ లో కూర్చో, వెనకాల హైట్ ఉందా, హైట్ లో కూర్చో, ఈజీ ఉంది, చాలా ఈజీ ఉంది. సో గైస్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. ఇక్కడ నుంచి మేము ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాం. సో బాయ్ టు గోవా.